హలో. హలో అన్న, ప్రైజ్ ద లార్డ్ అన్న. ప్రైజ్ ద లార్డ్. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా నేమ్ జోసి ఫ్రాన్సిస్, విజయనగరం నుంచి ఫోన్ చేస్తున్నాను. ఏం చేస్తారు జోసెఫ్ ఫ్రాన్సిస్ గారు? అంటే మా డాడీ ఒక ఫాదర్ చర్చ్, అంటే ఫిర్ డాడీ శిష్యుడే డాడీ కూడా. ఓకే ఓకే. మీరేం చేస్తుంటారు? నేను బీటెక్ చదువుతున్నాను, ఓకే ఫైనల్ ఇయర్. ఓకే. ఆఫీసర్ ఉన్నారు, మీ ప్రశ్న ఉంటాడు అడగండి. డాడీ ప్రైజ్ ద లార్డ్ డాడీ. ప్రజలు బేట చెప్పు నేను. అయితే ఇప్పుడు అంటే దేవుడు చెమట, ఇప్పుడు లోకసువార్తలో 22:31 ఉంటది కదా. సారీ, ఒక నిమిషం బైబిల్ చూస్తున్నాను. చెమట రక్తముగా మారింది అంటాడు. అవును, ఈ లోకసువార్త 22:44 ఉంది కదా. అవును. అయితే ఇప్పుడు యేసన్న గారు ఒక పాట రాశారు కదా, చెమట రక్తముగా మారిందని. అంటే దేవుడి యొక్క చెమట రక్తముగా మారిందా? ఇప్పుడు అదే ఈ లూకాసు వార్త 22:44 ఉన్న దాన్ని యేసన్న గారు పాటలు ఆ ఒక వచనంలో రాశారు. రక్తము రక్తము యేసు రక్తము రక్తం అనే పాట. అందులో ఒక చరణము చెమట రక్తముగా మారి యేసు ప్రభు యొక్క అనుభవాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మన జ్ఞాపకం చేస్తూ ఆ చరణం రాశారు. మీకు ఈవెన్ ఎనీ డాక్టర్ని మీరు అడగవచ్చు. ఇది ఇంటర్నెట్లో కూడా ఉంది. జీసస్ స్వెట్ టర్నింగ్ ఇంటూ బ్లడ్, దానికి మెడికల్ రీజన్స్ ఏంటనేది కూడా ఇంటర్నెట్లో మీకు సమాచారం ఉంటుంది. భరించలేని దుర్భరమైన వేదన, మానసిక వేదన హద్దులు దాటిపోయినప్పుడు బ్లడ్ అనేది స్వెట్లో కలిసిపోతుంది, చెమటలో కలిసిపోతుంది అన్నమాట. అప్పుడు బయటకు వచ్చే చెమట రక్తంలాగా ఎర్రగా వస్తుంది. అంటే ఈ యొక్క చెమట గ్రంథులు, స్వేద గ్రంథులు అంటారు కదా, ఆ స్వేద గ్రంథులు చిట్లిపోయి రక్తం దాంట్లో కలిసిపోయేటంత ఎక్కువ యేసు మనోవేదనకు గురైనాడు అని అర్థం. ఆ ఎక్కువ భరించలేని హద్దులు మీరిన మనోవేదన ఉన్నప్పుడు ఈ చెమట గ్రంథులు పగిలిపోయి అందులోకి రక్తం వచ్చేస్తుంది. ఇది సైన్స్ కూడా చెబుతుంది. మీకు ఇంటర్నెట్లో కూడా సమాచారం ఉంది. కావాలంటే నేను లింక్ కూడా మీకు పంపిస్తాను మార్క్ బాబు గారి ద్వారా. సరే అండి. అయితే నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు చెమట ఎలా అయితే వస్తుందో ఆ చెమట ప్లేస్ లో నుంచి రక్తం వస్తుంది. ఎగ్జాక్ట్లీ అలాగైంది, యేసు ప్రభువుకి అలాగైంది. అంతేగాని చెమట రక్తముగా మారలేదు కదా డాడీ. అంటే బయటకు వచ్చే చెమట రక్తం లాగా ఉందని అంతే. అంటే ఆ సాంగ్ చూసా, అంటే మొన్న మీరు నిన్న సండే ఒక మెసేజ్ చెప్పేటప్పుడు విన్నాం డాడీ, షార్ట్ మెసేజ్ లో. అక్కడ 44లో ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన చెమట ఇట్లా కింద కారి టపటప నేల మీద పడేటప్పుడు రక్త బిందువులాగా కనపడింది. అది ఓకే. గాడ్ బ్లెస్ యు. ఓకే బ్రదర్.